దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఒకప్పుడు అమ్మాయిలు ఇంటి పనుల్లో మగ్గిపోతూ బయటికి రావడమే అరుదు. ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు అమ్మాయిలు చదువుల్లో, ఉద్యోగాల్లో, బిజినెస్లో అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. ఇది నిజంగా గర్వకారణం. కానీ అదే సమయంలో కొంతమంది అమ్మాయిలు ఈ స్వేచ్ఛను తప్పుడు దారిలో వాడుకుంటూ అబ్బాయిలను మోసం చేస్తున్నారు. ఇప్పటి టెక్నాలజీ వల్ల డేటింగ్ యాప్లు చాలా ప్రాచుర్యం పొందాయి. అబ్బాయిలు అమ్మాయిలు ఒకరికొకరు దగ్గరవడానికి వీటిని వాడుతున్నారు. కానీ ఈ యాప్లను కొంతమంది మోసాలకు వాడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే, మెట్రో నగరాల్లో ఉన్న కొన్ని పెద్ద రెస్టారెంట్ యాజమానులు కాలేజ్ అమ్మాయిలతో డీల్స్ కుదుర్చుకున్నారట. ఎలా అంటే, ఆ అమ్మాయిల ప్రొఫైల్ను డేటింగ్ యాప్లు పెట్టి అబ్బాయిలను ఆకర్షించేలా చేస్తారు. ఒకసారి ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రొఫైల్కి ఫిదా అయి డేట్ ఫిక్స్ చేసుకుంటే, ఆ అమ్మాయి అతన్ని డైరెక్ట్గా ఆ రెస్టారెంట్కి తీసుకెళ్తుంది. మొదట్లో ఇది సాధారణమైన డేట్ అనిపించినా అసలు ప్లాన్ అక్కడే మొదలవుతుంది. ఆ అమ్మాయి ముందుగానే రెస్టారెంట్ వాళ్ళతో మాట్లాడి ఆర్డర్ చేసే ఫుడ్, డ్రింక్స్ అన్నీ స్పెషల్ మెనూలోనివే ఉంటాయి. వాటి ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే 10,000 నుంచి 30,000 వరకు ఉంటాయి. అబ్బాయి ఆ బిల్లు చెల్లించే వరకు ఆ అమ్మాయి అతనితోనే కూర్చుంటుంది. బిల్లు చెల్లించగానే ఒక్కసారిగా అక్కడి నుంచి మాయమవుతుంది. అబ్బాయి మాత్రం ఖాళీ జేబుతో ఇంటికి వెళ్లాల్సిందే. రెస్టారెంట్ యాజమాన్యం ఆ బిల్లు నుంచి దాదాపు 20% కమిషన్ ఆ అమ్మాయికి ఇస్తారట. ఇలా ఇద్దరు కలిసిపోయి డేటింగ్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది వినడానికి సరదాగా అనిపించినా చాలామంది అబ్బాయిలు పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోతున్నారు. పరువు పోతుందనే భయంతో ఎవరి విషయాన్ని బహిరంగంగా బయట పెట్టట్లేదు. అందుకే ఈ మోసాలు ఇంకా పెరిగిపోతున్నాయి. అంతేకాదు, ఈ ట్రాప్లో పడేది కేవలం అబ్బాయిలే కాదు, కొంతమంది అమ్మాయిలు కూడా ఈ డీల్స్ వల్ల మోసపోతున్నారు. రెస్టారెంట్ ఓనర్లు డబ్బు ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకుంటారు, కానీ డబ్బు ఇవ్వరు. గట్టిగా అడిగితే ఆ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడుతున్నారు. అలా వారు కూడా మోసపోతున్నారు. ఇటీవల ముంబైలో ఇలాంటి కేసులు మరీ ఎక్కువైపోయాయి. దాదాపు 50 రెస్టారెంట్లపై పోలీసులు విచారణ ప్రారంభించారు. తాజాగా హైదరాబాద్లో కూడా ఒక కేసు నమోదైంది. కానీ అసలు నష్టపోతున్న వారు ఎక్కువగా మౌనం వహిస్తున్నారు. ఎందుకంటే బయటపడితే పేరు ప్రతిష్ట పోతుందన్న భయం. డేటింగ్ యాప్ల ద్వారా పరిచయాలు చేసుకోవడం తప్పు కాదు, కానీ ఎవరికి తెలియని వ్యక్తులపై పూర్తిగా నమ్మకం పెట్టుకోవడం ప్రమాదమే. స్నేహం, ప్రేమ పేరుతో ఇలాంటి ట్రాప్లో పడితే డబ్బుతో పాటు మనసుకు గాయమవుతుంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఒకవేళ ఇలాంటి మోసానికి గురైతే సైలెంట్గా బాధపడకుండా నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఫిర్యాదు చేస్తే మరికొందరు రక్షించబడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలియని ట్రాప్లో పడకుండా మీ సేఫ్టీని ముందుగా కాపాడుకోండి. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.